ఓం నమో నారాయణాయ నమశివాయ. మనం మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నాం. మన పాండవులు వాళ్ళ అమ్మ కుంతీదేవితో సహా వచ్చి ఎక్కడికి దురదృష్టం దగ్గరికి వచ్చేస్తున్నారు హస్తినాపురానికి. ఎవరు తీసుకొచ్చారు? ఇన్నాళ్ళు ఎవరైతే వాళ్ళని పెంచున్నారో మునులు ఋషులు వాళ్ళంతా వచ్చినారు, అప్పచెప్పారు. దాన్ని పిల్లలు చూసినటువంటి వాళ్ళు పాండవులు చూసి కౌరవులు మిగిలిన పౌరులు ఎంతకన్నా సంతోషంగా గంతులు వేశారు. కంటిన్యూషన్. భాగ్యవశాత్తు పాండురాజు క్షమించాలి, దానికి ముందు ఇంకోటి ఉంది. అయితే వీరు పాండురాజు పుత్రులు కారని కొందరు అన్నారు, పాండు పుత్రుడని మరికొందరు అన్నారు. పాండురాజు ఎప్పుడో చనిపోయాడు, మరి ఇప్పుడు ఈ పుత్రులేంటి అని ఇంకొందరు అన్నారు. చూడండి ఎలా ఉందో. ముందు అరే పాండవులు రా అని చెప్పేసి అంత సంతోషపడ్డారు. కానీ ఒక్కొక్కరు డౌట్లు వచ్చినాయి. పాండవుల యొక్క పాండురాజు యొక్క పిల్లలు కాదేమోరా, ఆయన పిల్లలే, ఊరుగా ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఇప్పుడు పిల్లలేంటి అని కొంతమంది. భాగ్యవశాత్తు పాండురాజు కుమారులను చూడగలిగాము, చాలా సంతోషం. వీరి రాక మనకి చాలా మంచిది, బాగుంది, వీరికి స్వాగతం చెప్పండి అనే మాటలు అంతటా వినిపించాయి. సో మొత్తానికి పాండురాజు కొడుకులు కాదన్నా, ఎప్పుడు చనిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఏందన్నా ఇవన్నీ పోయినాయి. వాళ్ళు పాండురాజు కుమారులే, వారి రాక ఎంతో సంతోషం, అంతా కూడా వారికి స్వాగతం చెప్పండి అనే మాటలు అందరికీ వినిపించాయి. ఈ శబ్దాలు తగ్గిన తర్వాత దిక్కులను కూడా ప్రతిధ్వనిస్తూ అదృశ్య దేవతల శబ్దాలు విశేషంగా వినవచ్చాయి. పరిమళయుతమైన పూలవాన కురిసింది. పాండవుల ప్రవేశ సమయంలో శంఖ దుందుభీస్వనాలు మూర్గాయి. అదంతా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. జనరల్గా ఒక దేవతల యొక్క పిల్లలు కనుక వస్తే దేవుళ్ళు కానీ కనిపించకుండా పూల వర్షం కురిపిస్తూ అద్భుతమైనటువంటి శబ్దాలు చేస్తే ఎలాగైతే ఉంటారో అలా ఈ పాండవుల పిల్లలు లోపలికి వెళ్తుంటే అలా వస్తూ ఉన్నాయి అన్నమాట. పాండవుల మీద ఉన్న ప్రీతితో పౌరులంతా సంతోషించిన శబ్దాలు మిన్నుమిట్టాయి. పాండవులు అఖిల వేదాలు శాస్త్రాలు చదువుతూ అక్కడ నిర్భయంగా సన్మానార్హులై ఉన్నారు. సో వాళ్ళు ఎదుగుతున్నారు బ్రహ్మాండంగా. ఎలా ఎదుగుతున్నారు? అఖిల వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా చదువుతూ నేర్చుకుంటూ. దేశంలోని ప్రజలందరూ కూడా ధర్మరాజు యొక్క శుచిత్వంతో ప్రీతి చెందేవారు. సో ధర్మరాజు యొక్క మంచితనం సత్వగుణంతో అంతా కూడా మేము గొప్పగా ఆనందపడుతూ ఉండేవాళ్ళు. భీమసేనుని యొక్క ధైర్యానికి, అర్జునుని యొక్క పరాక్రమానికి, నకుల సహదేవుల యొక్క గురు శుశ్రూషకు, సహనానికి, వినయానికి ఎంతగానో సంతోషించారు. పాండవుల పరాక్రమానికి లోకమంతా సంతోషించింది. వాస్తవానికి నాకు మహాభారతం గురించి ఓవరాల్గా తెలుసు తప్ప ఈ ఒక్కొక్క పర్వం ఎలా ఉండేదంటో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆది పర్వంలో ఇది రాకూడదు, శంక చాలా రావాలి. అప్పుడే పాండవుల టాపిక్, అది కూడా పాండవులు ఎవరెవరు ఎలా ఏంటనేది ఇక్కడే వచ్చేస్తుంది. సో ఇలా ధర్మరాజుకు సంబంధించి మంచి శుచిత్వం, మంచి ధర్మం అంటారు విలువలు తెలిసినటువంటి వ్యక్తి, ధర్మం తెలిసిన వ్యక్తి అన్నట్టు అనుకోవచ్చు. భీమసేనుడి ధైర్యానికి, అర్జునుడి పరాక్రమానికి, నకుల సహదేవులు వచ్చి గురువుల దగ్గర గొప్ప శిష్యులుగా, సహనంలో గాను వినయంలోనూ ఎంతో గొప్పగా ఉంటూ ఉండేవారు. సో ఇలా పాండవుల పరాక్రమానికి లోకమంతా కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇక అర్జునుడు రాజులందరి సమక్షంలో దుష్కరమైన అంటే మత్స్యయంత్రం కొట్టి కార్యం చేసి స్వయంవరంలో నిలిచిన కృష్ణుడు ద్రౌపదిని గ్రహించున్నాడు. సో అప్పుడే మత్స్యంత్రం వచ్చిందంటే ఐ థింక్ ఆది పర్వంలో లైట్గా టచ్ చేస్తున్నట్టుగా ఉన్నారు జనమేజయునికి చెప్పే సందర్భంలో. ఆతో ఇన్డెప్త్ వేలే వెళ్ళేటట్టుకున్నారు. సో ఈయన ఏం చేశాడు? అర్జునుడు ఎదిగాడు, ఆ తర్వాత మత్స్యంత్రం కొట్టాడు, ద్రౌపదిని పెళ్ళాడాడు. అప్పటి నుండి అర్జునుడు ధనుర్ధారులు అందరిలోనూ పూజుడాడు. సో అప్పటి నుంచి విలుకాడు అన్నప్పుడు అర్జునుడు కేకర అబ్బాయి అంటున్నారు. యుద్ధాలలో అర్జునుడు సూర్యుని వలె తేరిపల చూడరాని వాడయ్యాడు. సో యుద్ధం అంటే ఇక అర్జునుడు ఉన్నారా అంటే ఇక అంతే, సూర్య భగవానుడు అక్కడ ఉండి యుద్ధం చేస్తున్నాడు, ఆ వెలుగు తట్టుకోలేము అన్నట్టు. అర్జునుడు అంటే భయపడతాం ఇంక అవతల ఎవరైనా సరే. అర్జునుడు పెద్ద సైన్యం ఉన్న మహారాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు. శ్రీకృష్ణుని రాజనీతితోనూ భీమార్జున బల పరాక్రమాలతోనూ జరాసంధుని చంపించి బలగర్వితుడైన శిశుపాలుని చంపించి ధర్మరాజు రాజసూయ మహాక్రతువు చేశాడు. అతడు రాజసూయంలో భూరి దక్షిణాలు ఇచ్చి అందరినీ భోజన తృప్తులను చేశాడు. వీళ్ళు రాజసూయ యాగం తలపెట్టినప్పుడు లోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అర్జునుడు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాజసూయ యాగం చివరికి వచ్చిన మూమెంట్లో ఏమైందంటే సన్మానం చేయాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు కృష్ణునికి సన్మానం అన్నప్పుడు ఆయన అర్హుడు అన్న వేళ చేయబోతే ధర్మరాజు అప్పుడు శిశుపాలుడు అడ్డు వస్తాడు. ఈ శిశుపాలుడికి సంబంధించి వాళ్ళమ్మ ఒక వరం కోరింది కృష్ణుడిని. వాడు 100 తప్పులు చేస్తేనే వాడిని సంహరించిన వేళ ఆమె కోరటం కృష్ణుడు వరం అంటే అది జరిగింది.
వీడు అప్పటికి నూరవుతాయి. దెన్ శిశుపాలుడిని చంపేస్తాడు తన సుదర్శన చక్రంతో. ఇక దానికి ముందు జరాసంధుని భీముడు చంపేస్తాడు అనమాట. జరాసంధుడు, దుర్యోధనుడు, నరకాసురుడు కాదు, బకాసురుడు, కీచకుడు, ఇంకెవరు ఉన్నారు బ్యాలెన్స్, వీళ్ళంతా ఒక ఇది. ఎవరైతే ఒకరిని చంపుతాడు వాడు మిగతా వాళ్ళు చంపాలి. అలా జరాసంధుని ఆల్రెడీ చంపేస్తాడు. ఇక మిగతా బెచ్చినప్పుడు భీముడు అన్నట్టు. ఇక ఈ రాజసూయ క్రతువు బ్రహ్మాండంగా చేశారు. అందరు కూడా వచ్చే వాళ్ళకి బ్రహ్మాండంగా కోరిన కోరికలు వరాలు ఇచ్చినేసి వాళ్ళకి ఏవి కాంటే అవి ఇచ్చేసి అందరం సంతోషంగా మన రాజసూయ క్రతువుని కంప్లీట్ చేశాడు ధర్మరాజు. ఇక ఆ యజ్ఞంలో రాజులందరూ కూడా భూషణాలు, మనులు, బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు, ఏనుగులు, విచిత్రమైనటువంటి వస్త్రాలు, పరదాలు, శిబిరాలు, కంబళ్ళు, మృగ చర్మాలు, గొర్రె చర్మాలతో చేసిన మృదువైన తివాచీలు కూడా ఇచ్చినారు. ఆ బహుమతులన్నింటినీ కూడా దుర్యోధనుడు స్వీకరించేవాడు. సో రాజసూయ యాగానికి దుర్యోధనుడు కూడా వచ్చినట్టు. సో దాన్ని ఆయన ఇవన్నీ కూడా స్వీకరించాడు అనమాట. సమృద్ధమైనటువంటి పాండవుల సంపదను చూసి దుర్యోధనుడికి ఈర్ష్య కలిగింది. అప్పటికే పాండవులంటే ఇడి పడదు. ఇక ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇక దానితో దుర్యోధనుడికి వారిపై చాలా అసహనము, కోపము కలిగి. చూడండి, దుర్యోధనుడికి లెక్కలేనంత సంపద ఉంది, అయినా కానీ అవతలడికి ఏదో వస్తుందంటే అలలాడిపోవడం. అదే మన పతనానికి మెయిన్ మెట్టు. అలా మనం కనుక లేము అంటే బ్రహ్మాండం గొప్పగా ఉంటాం. మనకు ఉన్నదంటూ తృప్తిపడాలా, మనకు గొప్పగా ఉండాలి. ఇక మయుడు నిర్మించి పాండవుల కోసం తెచ్చిన విమానం లాంటి సభాభవనాన్ని చూసి దుర్యోధనుడు చాలా పరితపించాడు. మైసభ అంటారు. మయుడు నిర్మించినటువంటి ఆ రాజమహల్ ఏదైతే ఉందో అందులో ఒక చోట నిజం అబద్ధం నిజంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ దుర్యోధనుడికి భంగం జరిగింది. అది నెక్స్ట్ వచ్చి దాన్ని చూద్దాం. సో ఆ మయుడు నిర్మించినటువంటి ఆ పాండవుల కోసం వచ్చిన విమానం లాంటి సభాపర్వాన్ని చూసి, ఆ భవనాన్ని చూసి దుర్యోధనుడు భయంకరంగా అల్లలాడిపోతూ ఉన్నాడు. ఆ సభాభవనంలోని తొందరపాటుతో పడి దుర్యోధనుడు పరిహసింపబడినాడు. ఇందా మనం చెప్పాం కదా అదే. అప్పుడే కృష్ణుడి ఎదుట భీముడు తెలియని వారిని ఆక్షేపించినట్లుగా దుర్యోధనుడిని పరిహసించినాడు. సో ఎగతాళిగా దుర్యోధనుడిని మాట్లాడున్నాడు ఈ భీముడు. ఆ దుర్యోధనుడు వివిధ భోగాలు అనుభవిస్తూ ఉన్నా, రత్నాభరణాలు ధరిస్తున్నా పాలిపోయి కృషించిపోతున్నట్లుగా ధృతరాష్ట్రునితో చెప్పాడు. తర్వాత పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు జూతానికి అనుమతించాడు. అది విని వాసుదేవునికి చాలా కోపం వచ్చింది. సో ఈరోజు ఎక్కడ తాగుతున్నా ఇక్కడ ఎడ్ చేసి ఏంటంటే, ఎక్కడైతే యాక్చువల్గా మధ్యలో కొంత మిస్ అయింది, తర్వాత వచ్చిందిరే, వీళ్ళు చంపాలని ట్రై చేయటం, ఆ తర్వాత వేరేగా వెళ్ళటం, అప్పుడే ద్రౌపది పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత మరలా వీళ్ళకి మీకు వేరే భాగం అప్పచెప్తాను రా బాబా, ఆడికి వెళ్ళండి రా బతకండి అంటే, దాన్ని అప్పుడు రాజసూయ యాగం చేయడం, ఇవన్నీ సంపాదించడం, మరలా ఆడికి వెళ్ళటం, అప్పుడు దుర్యోధనుడికి కలవటం, మరలా దుర్యోధనుడు ఇదంతా చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, కాదు కూడదయ్యా, నువ్వు ధర్మరాజును వచ్చేసి జోదానికి పిలువు, అది ఇది. యాక్చువల్లీ అప్పుడు కూడా జోదం అన్నట్టు అనరు, ఇక్కడికి రావాలి, ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారంటే ఏదో చెప్తారు. బట్ ఇక్కడ డైరెక్ట్గానే ఏమని జోతానికి అనుమతించాడు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి వాసుదేవునికి కృష్ణుడు కోపం వచ్చింది అన్నట్టు. అప్పుడు కూడా ధృతరాష్ట్రునికి మనసుకు సంతోషం కలగల. వివాదాలను అనుమోదించాడు. జ్యోతం దగ్గర నుండి ఎన్నో ఘోర కృత్యాలను కూడా ఉపేక్షించున్నాడు. సో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అన్నట్టుగా ఉన్నట్టుంది. ఇదంతా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయినారు. జోదం అంటున్నారు, ఆ తర్వాత ఎన్నో చేశాడని అంటున్నారు. ఆయన సరే దుర్యోధనుడు ఏది చేసినా సరే ధృతరాష్ట్రుడు అడ్డుపడతలేదురా అన్నట్టు చెప్తున్నాడు. దెన్ ఇదంతా కృష్ణుడు చూస్తున్నాడు, కోపడుతూనే ఉన్నాడు అన్నారు. నెక్స్ట్ విదురుణ్ణి, భీష్ముణ్ణి, కృపుడు, ద్రోణుడు గురువులు. సో విదురుడిని, భీష్ముని, ద్రోణులు కూడా కాదని యుద్ధంలో పరస్పరం కొట్టుకున్నారు. సరే కంటిన్యూ చేస్తాం, ఇంకొంచెం ఉంది. ఇక పాండవులు జయిస్తారని అప్రియ వార్త విని కర్ణ, శకుని, దుర్యోధనుడి అభిప్రాయం గ్రహించి ధృతరాష్ట్రుడు చాలా ఆలోచించి సంజయునితో ఇలా అన్నాడు. సంజయ, నేను చెప్పేదంతా విను, నన్ను తప్పు పట్టకు, నా మీద కోప్పడకు. నువ్వు పండితుడువు, మేధావివి, బుద్ధిమంతుడువు, ప్రజ్ఞా సమ్మతుడువు. నాకు యుద్ధం అంటే ఇష్టం లేదు. కులక్షయంతో నాకు ప్రీతి కలగదు. నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదభావం లేదు. కానీ పెద్దవాడైన నా మీద క్రోధ వశువులై పుత్రులు దోషం ఆరోపిస్తున్నారు. నేను ఆ కనులు లేనివాడను. దీనభావంతోనూ పుత్ర వ్యామోహంతోనూ కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను. మందబుద్ధి అయిన దుర్యోధనుడు తన అజ్ఞానంతో మునిగిపోతున్నాడు. వాడితో నేను మునిగిపోతున్నాను. రాజసూయ యాగంలో శక్తి సరైన ధర్మరాజు యొక్క సర్వోచ్చ సంపదను చూసి ఆ మైసభను చూస్తూ పరిహాసింపబడి సహింపలేకపోయాడు దుర్యోధనుడు. పాండవులను స్వయంగా యుద్ధంలో జయించలేక
సుక్షత్రుడైన ఉత్సాహం లేక శకునితో కపట జ్యోతం ఆడటానికి ఆలోచించాడు. ఆ విషయాలు ఎప్పుడెప్పుడు నాకు ఎలా తెలిసాయో సంజయ చెబుతాను విను అని అంటూ ఉన్నాడు. సో ఆల్రెడీ మహాభారతం నాకు ముందు కొంత తెలియటం ద్వారా ఎక్కడైతే ఆపాలో అక్కడ ఆపడం మరలా ముందుకెళ్ళిపోతున్నా. లేదు ఇంక ఖచ్చితంగా ఇక్కడ ఆపాల్సిందే. రేపు కాస్త రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. మెయిన్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి ఉంది? ఇంకా చాలా టైం పట్టేలాగే ఉందండి. ఎందుకంటే దీని తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించి కొన్ని బిట్స్ ఉన్నాయి. అవి ఇక్కడ చెప్పినట్టుగా ఉన్నారు. అంటే ఆది పర్వంలోనే ఈ వృగ్రశ్రవుడు అక్కడ జనమేజయుడి దగ్గర ఎవరైతే మన వైశంపాయనుడు చెప్పున్నాడో అందులో కొంత పార్ట్ ఇంట్రడక్షన్ అన్నట్టుగా ఒక సినిమా ముందుగా టీజర్ ఇస్తారే, ఒక ట్రైలర్ ఇస్తారే, ఆ వేళ నైమిషంలో మొత్తం చెబుతున్నట్టుగా ఉన్నాడు ఈయన. సరే మనం కూడా అలాగే వెళ్దాం. వ్యాస మహాభారతం కదా ఇది. రేపు డిస్కస్ చేద్దాం.